మేము అన్యాయంగా బలి అయినాం. దీంతో మళ్ళీ ఈడీ కేసులు లే బ్రేక్ హోటల్లో చెప్తావా బాద్రా మీకు లేరు పిల్లలు, మీకు లేరు పిల్లలు ఏమనుకుంటున్నారా మీరు? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఐ వాజ్ విత్ హిమ్ ఈజ్ హానెస్టీ మ్యాన్, సంథింగ్ ఇస్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్, ఏపీ పీపుల్కి. ప్లీజ్ సార్, నేనేమన్నాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను. వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల, పైనుంచి జరుగుతుంది, నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాణం చెప్తున్నారు సార్, చాలా బాధ ఉంది సార్. నా భార్య, నా కోడలు ఏం సార్, ఎంత దూరం అవుతుంది అంత దూరం అవుతా. బ్రేక్ స్వెటర్లో చిత్తూరు నుంచి వచ్చి చెక్ రిపోర్ట్ రాస్తారా? ఏం రోజులే ఏమనుకుంటారా? నా కొడకెళ్ళారా? మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. ఎంత దూరమైనా పోతా, నో ప్రాబ్లం ఆఫ్ 302 కేసు అన్ని. ఎస్, ఐ నీడ్ జస్టిస్. మా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈరోజు కూడా. నాకేమి తెలియదు. అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ. ఆల్ బ్రేకర్స్ పెట్టారు. తమాసేస్తారు నీ అబ్బా, నా కడకల్లారా గవర్నమెంట్ సొమ్ముదిని. శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు. నేను ఎంత దూరమైనా పోతా. గబ్బ పట్టేసినారు మమ్మల్ని. బయట తిరుక్కోలేకుండా నేను, నా భార్య, నా కోడలు, నా కొడుకు. నీకెలా బాధ? నాకు లేదా బాధ? నరుకుద్దా, నరుకుద్దా. నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి. ఐ విల్ టెల్ యూ డీటీసీ that this is SP also I given already by submission, my అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ ఏ దొంగోడు. ఏం నువ్వు ఎస్పీ అయితేనేమే, నువ్వు డీటీసీ అయితేనే, నీకు లేరా? నీకెవరు లేరా ఇంట్లో? నీకెవరు లేరా? నరుకుతారే బ్రేక్ హాస్పిటల్లో కేసు రాసినవాడు. ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్నీ వేసి రిపేర్ చేసి పెట్టండి. నరుకుతా ఏం చేస్తారా? నరుకుతా. తెలుసు, నేను ఈ వర్డ్ వాడకూడదు. ఎస్, బాధ బాధరా ఈ అబ్బా, నా బాధరా. సద్దలు నా కొడుకలే జైలుకి పంపించి అన్నం కూడా పెట్టేవారు నాకు. రామాజులు నీకు ఫోన్ చేసిన నేను ఢిల్లీలో అన్నా అని. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా? గెస్ట్ నువ్వు ఏం చేశావు? లే పేరునిగా మీ నాయన పేరుని కృష్ణమూర్తి ఉండరా, మాకు చైర్మన్గా ఉండే, మీ ఊరికి వచ్చినారా ఆయన 23కో 24కో అసోసియేషన్ ప్రెసిడెంట్ రా, గబ్బుగా పుట్టావు కదరా. తోని బతికేసరా. లే శివప్రసాద్, డీటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు, నీ బతుకు తెలుస్తా. ఏమవుతుంది ఇంతకన్నా? ఏమవుతుంది? 120 రోజులు పోయించిన 302 చేస్తే ఏమైతే 90 రోజులు ఛార్జ్ షీట్ ఫైల్ లేకపోతే బయటకు వస్తా. నీకైనా ఉండే, నీకు పెళ్ళాం, నీకు నువ్వేనా? ఇదేది ఏడుస్తారా మేము రోజు చేసే దానికి నేను రెడీగా ఉన్నా. పట్టుకోండి. ఏంద్రా నీ అమ్మ ఇవన్నీ? ఏంద్రా ఇవన్నీ? చదవండి ఎంతమంది. అట్లీస్ట్ 50 పంజాబ్ ఆఫీసర్స్ ఇన్ బ్లాక్ హెస్ బిన్ వెహికల్ రిజిస్ట్రేషన్ స్కామ్. ఉద్యోగులు పోదనుకున్నారు అందరూ. ఇండియాలో నమ్మకూడదంటే మరి వారు ఎందుకు పెట్టలేదురా? అశోక్ లేలాండ్ నా కొడుకు అమ్మింది, నా కొడుకుని చెక్కు డీడీని ఇచ్చినాం రా, బ్యాంక్ డీడీని ఇచ్చినాం నా కొడక. జిఎస్టీ కట్టినాం రా నీ అమ్మ నా కొడక. సిఎస్టీ కట్టినాం రా. ఇన్వాయిస్ ఎట్లు ఇస్తాడు రా?
స్క్రాప్ అంటాడు ఎమ్మ లే శివప్రసాద్ నా కొడక్క తంత సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చేయి దెన్ ఐ లీవ్ యూ. ఆ రోజు చెప్పిట్టాడు మినిస్టర్ గాడు సజ్జల్ గాడు లే పేరు నాడిగా చూడి బతికేసరా మళ్ళీ ఏం చెప్తారా కొడతాడారా ఏం చేసినావురా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా వంశీగాడు నా ఫ్లాట్లోనే ఉండేది కొడాలి నానిగాడు నాకు తెలుసు వెనకాల కూర్చుంటాంటి ఈరోజు మీకు వచ్చిందరా కవర్ పూసుకొని ఉండండి గవర్నర్ చెప్తాడు గవర్నర్కి నిన్ను వచ్చి కొట్టి ఇవ్వడం దిక్కు అలాంటివి ఏమిలే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు వీ హ్యావ్ హిస్టరీ ఆఫ్ 620 years. యు గో టు గూగుల్ పేరు నా కొడక మీ నాయన ఎంత మంచోడరా తుని బతికేసరా లే నీకన్నా ఎక్కువ తిడతా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్. ఆల్ ఆఫీసర్స్ within 10 days, please